హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తుంది మనకి మంతిన్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇది చాలా చాలా ఫేమస్ అయిన టెంపుల్ మంతిన్లో మనకి. ఈ టెంపుల్ గురించి మనకి చాగంటి గారు కూడా చెప్పారు. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మీకు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉంటాయి. చాగంటి గారు ఏం చెప్పారు అనేది జస్ట్ ఒక ముక్కలోనే చెప్పారు, చూడండి, ఒక నిమిషం కూడా ఉండదు అది. సో ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ మనకు ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువులో మనకు మహాలక్ష్మి అమ్మవారు దొరికారట. ఇలాంటి విగ్రహాలు కానీ ఏదైనా పెద్ద పెద్దవి ఏదైనా ఉంటాయి కదా టెంపుల్స్, అవన్నీ మనకి ఎలా లభ్యం అవుతాయి అంటే ఎలా దొరుకుతాయి అంటే, ఒక అతనికి ఆ కళలో వచ్చి నేను ఇక్కడ ఉన్నానని చెప్పి అతనికి కనిపించి అది చెప్తారన్నమాట. ప్రతి హిస్టరీ అనేది దాదాపుగా ఇలానే ఉంటుంది ప్రతి టెంపుల్ వీడియోస్లలో. సో ఈ అమ్మవారు కూడా సేమ్ అలానే అన్నమాట. ఈ అమ్మవారు మనకి టెంపుల్ వెనకాల పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువులో మనకి అమ్మవారి విగ్రహం దొరికింది. ఒక అతనికి కలలో వచ్చి చెప్పిందట. ఆ దొరికిన వెంటనే మనకి ఇక్కడ ప్రతిష్ఠించి అమ్మవారికి పూజలు అనేది చేస్తున్నారు. సో అక్కడ స్పెషల్ ఏంటంటే మనకి ఆ చెరువులో కమల పూలు అనేటివి పూస్తాయి. ఆ పూలతోనే అమ్మవారికి ఇక్కడ మనకి పూజలు అనేది చేస్తారు. సో అమ్మవారికి స్పెషల్ ఏంటి అంటే ఆ కమల పూలు. ఇంకోటి చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్, ఏం కోరుకున్నా జరిగే టెంపుల్ అన్నమాట. సో టెంపుల్లో మీకు చాలా చిన్నగా ఉంది ప్లేస్, కానీ చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. సో మనకి ఇక్కడ కార్తీక పౌర్ణమి అప్పుడు కానీ ఏదైనా మంచి ఫెస్టివల్ ఉన్నప్పుడు కానీ మంచి క్రౌడ్ ఉంటారు ఇక్కడ. సో ఈ టెంపుల్కి రావాలంటే నెంబర్ 1 బస్సెస్ అనేవి ఉంటాయి. మంతిని, పెద్దపల్లి, కరీంనగర్, గోదావరి నుంచి చాలా బస్సులు ఉంటాయి. మీరు ఈజీగా రావచ్చు. అమ్మవారి ఫోటో అనేది మీకు ఇక్కడ పెడుతున్నాను, చూడండి ఎలా ఉంటుందనేది. సో ఈ మంతిని బస్ స్టాండ్ నుంచి వెళ్ళి ఈ టెంపుల్ దగ్గరికి దాదాపుగా రౌండ్ ఫిగర్గా ఒక 1 కిలోమీటర్ ఉంటుంది ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఇదే అండి చెరువు. అది ఈ చెరువు అయితే ప్రజెంట్ అయితే నీట్గా అయితే లేదు, మొత్తం చెత్త చెత్తగా ఉంది. మొత్తం తుంగ అనేది పేరుకపోయి ఇలా ఉందన్నమాట. పూలు అనేటివి అట్లా లాస్ట్ ఉన్నాయి, 1, 2 అక్కడ బాగా లేవు పూలు అయితే. సో ఇదన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెన్నూరులో శివాలయం ఉంటుంది. ఆ శివాలయం వీడియో ఒకసారి చూడండి, అక్కడ పూలు అనేటివి ఉంటాయి.